హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఆ వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా ఈ వ్లాగ్ నిన్న సండేదనమాట. ఏంటి ఇన్ని అంట్లున్నాయి, ఇల్లేంది ఇంత గందరగోళంగా ఉందని చెప్పేసి మీరు అనుకుంటారు. ఏంటమ్మా తల్లి నువ్వు ఇల్లు కూడా క్లీన్ చేసుకోలేకపోతున్నావా అని అనుకుంటారు కావచ్చేమో. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అంటారు కానీ ఆడపిల్లకి ఎప్పుడూ కూడా సెలవు ఉండదండి. 24 అవర్స్ పని చేస్తూనే ఉండాలి, 365 డేస్ పని చేస్తూనే ఉండాలి. దానికి నిదర్శనమే నేను ఈ షింక్లో వేసిన అంట్లు, వెనకాల గందరగోళంగా ఉన్న మా ఇల్లు. మామూలుగా అందరూ ఆడవాళ్ళు ఫెస్టివల్ సీజన్లో సామాన్లు మొత్తం బయట వేసి తోముకుంటారు. బట్ నేను మాత్రం ఇప్పుడే తోముతున్నాను. కానీ మీరందరూ అనుకోవచ్చు, మరి నువ్వు ఇప్పుడు తోమాల్సినంత అవసరం ఏముందని చెప్పేసి మీరు అనుకుంటారు. నేను ఇప్పుడు ఎందుకు హౌస్ క్లీనింగ్ చేస్తున్నానంటే మా ఇంట్లో ఎక్కువ బొద్దింకలు ఉంటాయండి. అయితే 10 days బ్యాక్ నేను మా పిల్లలతో కలిసి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళున్నానండి. ఎందుకంటే మా చిన్న మేనల్లుడిది అన్నప్రసన్న ఫంక్షన్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి వెళ్ళాము. మేము ఊరి నుండి వచ్చేసరికి మా హస్బెండ్ ఇద్దరు పిల్లల సహాయంతో ఇంట్లో సామాన్లు మొత్తము, ఇంకా పప్పులు ఉప్పులు మొత్తము టెర్రస్ మీదకి షిఫ్ట్ చేశారనమాట. నిజంగా మాకు బొద్దింకల టార్చర్ చాలా ఎక్కువైపోయిందండి. హిట్ డబ్బాలు కూడా చాలా అయిపోతున్నాయి ఇంట్లో. నిజంగా బొద్దింకలు మేము వండిన ఫుడ్ మీద వాళ్తే మాకు రోగాలు వస్తాయో లేవో తెలియదు కానీ ఈ హిట్ స్మెల్కే మాకు చాలా రోగాలు వచ్చేటట్టున్నాయి. అంత ఘోరంగా ఉన్నాయి బొద్దింకలు అయితే. నిజంగా సచ్చేది వస్తానే ఉన్నాయి, కొత్తవి పుట్టేవి పుడతానే ఉన్నాయి. మేమెంత హౌస్ క్లీన్ చేసినా కూడా అట్లాగే వస్తూ ఉన్నాయి. ఇంకా అలాగని చెప్పేసి హౌస్ మొత్తం క్లీన్ చేశారనమాట ఆ రోజు మేము ఊరెళ్ళినప్పుడు. ఇంకా మా వారు చేశారే కానీ దానివల్ల కొంచెం నాకు మంచి అనిపించింది, కొంచెం చెడు కూడా ఉంది కదా. ఎందుకంటే మంచి అంటే ఇంట్లో బొద్దింకలు మొత్తం పోతాయి, చెడు అంటే మళ్ళీ ఆ సామాన్లు మొత్తం నేను టెర్రస్ మీద నుంచి మళ్ళీ కిందకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అన్నీ కూడా తోముకొని మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా. సో నాకు చాలా స్ట్రెస్ అయిపోయింది. అసలు బొద్దింకలు ఎందుకు వస్తున్నాయా అని చెప్పేసి మా హస్బెండ్ ఒక 10 days వరకు కూడా టెర్రస్ మీద సామాన్లు వద్దు పెట్టొద్దు, అసలు ఎందుకు వస్తున్నాయో మనం అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి అన్నారనమాట. నేను ఊరి నుంచి వచ్చిన 10 days కూడా నేను సామాన్లు కిందకి తీసుకురాలేదు. ఇంట్లో ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఏదన్నా ఒక్కొక్క సామాను టెర్రస్ మీద తెచ్చుకొని నేను ఇంట్లో వంట చేసేదాన్ని. ఇంకా చాలా వరకు తగ్గినీలే అని చెప్పేసి బొద్దింకలు ఇంకా నిన్న సండే అయ్యేసరికి క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నిన్న వంట చేసుకొని పిల్లలకి పెట్టేసుకొని కరెక్ట్గా నేను ఆఫ్టర్నూన్ 1కి అలా స్టార్ట్ చేశానండి క్లీన్ చేయడము. నిన్న సండే కదా, నిన్న మటన్ కర్రీ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ 1 నుంచి ఈవినింగ్ 5 వరకు పట్టిందండి. నేను ఆ 2 టబ్బుల సామాన్లు తోమేసి ఇల్లంతా క్లీన్ చేసేసరికి నాకు కరెక్ట్గా 4 hours పట్టింది. ఈ 4 hours కూడా కాన్స్టెంట్గా నుంచొని అంట్లన్నీ తోమేసరికి నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. ఈ బ్యాక్ దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు కూడా విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది కదా ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అని. కానీ ఎంత చేసినా కూడా కొన్ని ఇళ్లల్లో ఆడపిల్లలకైతే అస్సలు రికగ్నైజేషన్ ఉండదండి, కొంచెం కూడా ఉండదు. ఏం బిగుతున్నావు నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం దాకా, ఇంట్లో పని చేయడం కూడా గొప్పేనా, 2 అంట్లు తోమి ఇల్లు ఊడ్చి బట్టలు ఉతకడం గొప్పేనా అని అనుకుంటారు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళ పనులు వాళ్ళకి గొప్ప అనమాట. మన పనులు వాళ్ళు చేయలేరు, వాళ్ళ పనులు మనం చేయలేము. కానీ ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు దేంట్లో తక్కువగా ఉన్నారండి, అన్ని రంగాల్లో ముందున్నారు. ఎంతమంది ఆడవాళ్ళండి అటు వాళ్ళ జాబులు చేసుకుంటూ ఇటు ఇంట్లో పనులు చేసుకుంటూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఎంతమంది జాబులు చేయట్లేదు. ఎవరి ప్రొఫెషనల్ వర్క్స్లో వాళ్ళు బిజీ అవుతున్నారు. అవునా కదా, అవునా కాదని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆడవాళ్ళు దేంట్లో కూడా తీసుకోరు. ఆడపిల్లలు ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, ఉండండి కూడా. నేను అదే మీకు సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, కోరుకుంటున్నాను కూడా. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీరు నాకు సపోర్ట్ చేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను హౌస్ అని చెప్పేసి మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.